చివరికి పర్ఫార్మెన్సెస్ చూసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అవునవును నూతన, నేను కూడా. అవునా అక్షర, ఒకసారి వాళ్ళందరినీ కూడా చూడు. వాళ్ళందరినీ చూస్తే నీకేమనిపిస్తుంది? వీళ్ళందరినీ చూస్తుంటే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నూతన. అవునక్షర, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఎవరి కోసం అంటావు నూతన? ఒకసారి అక్కడున్న ఆ ఆంటీ వాళ్ళని చూడు. వాళ్ళ మనసులో ఏముందో తెలుసా? ఏముందంటావు? ఇంకేముంటుంది, సాయంకాలం అయ్యింది. సంధ్యా దీపారాధన సమయంలో అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూసినట్లుగా అనిపిస్తుంది. అవునా? మరి వాళ్ళు అలా ఎదురు చూస్తే అమ్మవారు వస్తుందా? అలా చూస్తే రారులే, కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి మనకి ఏం కావాలో అంటే చదువు, సంపద, ధైర్యం, సంతానం ఇలా ఏది కావాలని మన మనసులో సంకల్పిస్తామో ఆ రూపంలో దర్శనమిస్తుంది ఆ తల్లి. వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి సదపాలయ మా सूदन कामिनी धान्य लक्ष्मी सदपालय माम् जय वरवर्णिनि वैष्णवि भार्गवि मंत्र स्वरूपिणि मंत्रमये सुरगण पूजित शीघ्र फलप्रद ज्ञान विकासिनि शास्त्रनुते भवभयहारिणि पाप विमोचनि साधु जनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्य लक्ष्मी सदपालय माम् शास्त्रमये रथ गज तुरग पदाति समावृत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित ताप निवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मी सदपालय माम् मोहिनी चक्रिणि राग विवर्तिनि ज्ञानमये गुणगणवारिणि लोकहितैषिणि स्वर सप्तभूषित गाननुते सकल सुरासुर देव मुनीश्वर मानव वन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि संदान लक्ष्मी सदपालय माम्
జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. सुपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी सदा पालय मां. धनलक्ष्मी सदा पालय मां. धनलक्ष्मी सदा पालय मां. लक्ष्मी क्षीरसमुद्रराजतनया లక్ష్మి అవతారంలో మీకు దర్శనమిస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు అన్విగో. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ధాన్యలక్ష్మి అవతారంలో మీకు దర్శనమిస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు లక్షిత. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ధాన్యలక్ష్మి అవతారంలో మీకు దర్శనమిస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు ఎం జాహ్నవి. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను గజలక్ష్మి అవతారంలో మీకు దర్శనమిస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారాలు. నా పేరు కావర్య. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు సంతానలక్ష్మి అవతారంలో మీకు దర్శనమిస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు యామిని. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు విజయలక్ష్మి అవతారంలో మీకు దర్శనమిస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు యశ్విత. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు విద్యాలక్ష్మి అవతారంలో మీకు దర్శనమిస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారాలు. నా పేరు శాస్త్ర. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ధనలక్ష్మి అవతారంలో మీకు దర్శనమిస్తున్నాను. ధన్యవాదాలు. వేదిక మరింత అందంగా మారిపోయింది. వీళ్ళని చూస్తుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. వీళ్ళని చూశాక నాకు 2 వ్యక్తులు గుర్తుకొస్తున్నారు. అవునా అక్షర? ఎవరా వ్యక్తులు? వీళ్ళని చూశాకే ఎందుకు గుర్తుకొచ్చారు? ఇంకెవరు నూతన, మన పాఠశాల సభ్యులైన జయలక్ష్మి మేడం మరియు వాళ్ళ కూతురు శిల్పా మేడం లేరు? వాళ్ళు కూడా వీళ్ళలాగా ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటారు కదా. అవునవును, నిజమే అక్షర. మన 2వ తరగతి విద్యార్థులు ఈ వేదికని మరింత ప్రత్యేకంగా మార్చి చూపించినందుకు గట్టిగా చెప్పండి.